ప్రజల సమస్యల కోసం నిర్మాణాత్మకంగా పోరాడాల్సిన ప్రతిపక్షం ఇలా సిల్లీగా కాలక్షేపం చేయడంపై ప్రజలు కిసుక్కున నవ్వుకుంటున్నారు. ఇక కొసమెరుపు ఏమిటంటే ధరలు పెంచింది మనమే కదా, ఇప్పుడు ఈ ధరలు ఏంటని వైసీపీ నేతల్లో గుసగుసలాడుకుంటున్నారట. వెల్, వైసీపీ పెట్రోల్ నిరసనపై ఇవాల్టి డిబేట్. ఇవాల్టి డిబేట్లో పార్టిసిపేట్ చేయడానికి మనతో ఉన్నారు పాపిరెడ్డి గారు, రాజకీయ విశ్లేషకులు, అలాగే అజయ్ వక్కంటి గారు, తెలుగు యువత అధికార ప్రతినిధి, అలాగే కె రాజేష్ గారు, అనంతపురం జిల్లా బీజేపీ అధ్యక్షులు, ఎల్ఎం మోహన్ రెడ్డి గారు, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి. సార్, ముందుగా ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. పాపిరెడ్డి గారు, ముందుగా మీతోనే స్టార్ట్ చేస్తున్నాను. అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, ప్రతిపక్షంలోకి వచ్చాక ఇంకో మాట, ఇది ఇప్పుడు కామన్ పాలిటిక్స్ అయిపోయిందంటారా సార్? ఇప్పుడు మేడం, మీరు చెప్పిన ఏదైతే ఇంట్రడక్షన్ ఉందో ఇది అన్ని రాజకీయ పార్టీలకు వర్తిస్తుంది. అధికారంలో ఉన్నప్పుడు ఒక తరీకా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక తరీకా. ఇది సహజంగా మనం దాదాపు 50-60 ఏళ్ళు చూస్తున్నాం. ఇప్పుడు బీజేపీ రూల్స్ వారు 10 రూపాయలు తగ్గించారు. సెంట్రల్ గవర్నమెంట్ కూడా చాలా రోజుల కింద తగ్గించింది. కానీ ప్రతిపక్షంలో ఉన్న ఏ రాష్ట్రం కూడా, ఇంక్లూడింగ్ కాంగ్రెస్, ఇక్కడ బీఆర్ఎస్ ఉండే, అక్కడ వైసీపీ ఉండే, తమిళనాడులో స్టాలిన్ గవర్నమెంట్ ఉండే, ఎక్కడ కూడా అపోజిషన్ పార్టీలు అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలో కూడా వాళ్ళు తగ్గింది. పోగా ఇంకా ఆంధ్రలో ఇంకా కొంత వ్యాట్ ఎక్కువైంది. ఇప్పుడు పోనీ మరి వైఎస్ఆర్ పెంచింది కదా, మరి ఇప్పుడు టీడీపీ వచ్చిన తర్వాత ఏమైనా రేట్లు తగ్గించారా అంటే సెంట్రల్ గవర్నమెంట్ రేట్స్తో వాళ్ళేం తగ్గింది. అంటే ఎందుకు మనం ఇదంతా మనం మేడం ఒక కోణం నుంచి చూడాల్సి వచ్చిందంటే, రాష్ట్రాలు సంక్షేమ పథకాలు బాగా ప్రవేశపెడుతూ ఈ నిధుల సమీకరణలో వాళ్ళకు మిగిలింది ఒక 3-4 అంశాలే ఉన్నాయి ప్రతి రాష్ట్రానికి కూడా. అది ఇప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఉండొచ్చు, రేపు మళ్ళీ ఎలక్షన్స్ జగన్ రావచ్చు, లేకపోతే ఇంకో రావచ్చు, ఏమైనా కావచ్చు. కానీ అయితే ఒక సమస్య ఎట్లా వస్తుందంటే, ఇప్పుడు ఎప్పుడైతే ఇది వచ్చిందో, ఈ జిఎస్టీ వచ్చి ఇది మొత్తం వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ పోవడం, సేల్ ట్యాక్స్ ఇవన్నీ స్టేట్స్ గవర్నమెంట్స్ లేకపోవడం వలన జరిగింది ఏంటంటే, ఈ స్టేట్స్కి ఉన్నది ఒక 3-4 అంశాలు. ఒకటి లిక్కర్ ఎక్సైజ్, 2 ఆర్టీఏ, తర్వాత అంటే రోడ్ ట్రాన్స్పోర్టు, అంటే రిజిస్ట్రేషన్స్, ల్యాండ్ రిజిస్ట్రేషన్స్, రోడ్ ట్రాన్స్పోర్టు, ఇవి పోగా దానికి మిగిలిన తెలియకుండా ప్రతి రాష్ట్రానికి కూడా పెద్ద ఎత్తున ట్యాక్స్ కలెక్షన్ చేసుకునే అంశంలో సాఫ్ట్ పవర్ అంటే ప్రజలకు ఏం తెలియదు. అది ఇప్పుడు పెట్రోల్, డీజిల్ మీద ఈ వ్యాట్ లేదా సేల్ ట్యాక్స్ లేదా ప్రతి గవర్నమెంట్కు రకరకాలు ఉన్నాయి. అయినప్పుడు ఏమవుతున్నదంటే, ప్రతి రాష్ట్రంలో కూడా ఒకటి ఏంటంటే 2 అంశాలు నేను మాట్లాడుతుంది ఇక్కడ. ఒకటి, ట్యాక్సులు పెంచడం అనేది గవర్నమెంట్ నడిపించే బాధ్యత అధికారంలో ఉన్న పార్టీకి ఉంటుంది. కాబట్టి వాళ్ళ అవసరాల కొద్దీ వాళ్ళ ఆదాయ వనరుల సమీకరణ కోసం పన్నులు పెంచడం అనేది సహజం. అయితే ఈసారి ఇప్పుడు జరుగుతున్న ఈ పెట్రోల్ రేటు ఏదైతే ఉన్నదో, డీజిల్ పెట్రోల్ పెరగడం కానీ, గ్యాస్ రేట్లు పెరగడం కానీ, ఇది దాదాపుగా కేంద్ర ప్రభుత్వానికి కానీ, రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ, అసలు ఆ మాటకైతే భారతదేశ ఆర్థిక వ్యవస్థలో ఉన్న మన పరిధికి కూడా సంబంధం లేకుండా జరుగుతున్న అంశం. ఎందుకంటే ఎప్పుడైతే ఈ స్టేట్ ఆఫ్ హార్మోజ్ అంటే ఆ గల్ఫ్, ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా ఎప్పుడైతే దాడి చేసి యుద్ధం జరిగిన తర్వాత ఈ సప్లైస్లో డిస్రప్షన్స్ అంటే ఈ ఒక విధంగా ఒడిదుడుకులు ఆగిపోవడం, రావడం, ఇవన్నీ జరిగిన టైంలో ఒక్కసారి ఈ క్రూడ్ ఆయిల్ రేట్స్ అంతకుముందు $60 నుంచి $70 ఒక డాలర్ ఉన్న క్రూడ్ ఆయిల్ బ్యారెల్కు ఇప్పుడు దాదాపుగా 110 నుంచి 120కి పోయింది. ఈ 110-120కే కాకుండా ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఈ మధ్యన రిపోర్ట్స్ వస్తున్నాయి ఏంటంటే, ఈ ట్రాన్స్పోర్ట్లో షిప్పింగ్ ఇండస్ట్రీ ఈ ఇన్సూరెన్స్ ఏదైతే ఉంటుందో దాదాపు 3-4 ఇంతలు పెంచేసిందట. ఎందుకంటే రిస్క్ ఎక్కువ ఉన్నది, ఈ షిప్స్ కూడా దెబ్బతింటున్నాయి. కాబట్టి ఇవన్నిటి వల్ల ఏంటంటే విపరీతంగా రేట్లు పెరుగుతున్నాయి. ఇవాళని ఇచ్చారు టైమ్స్ ఆఫ్ ఇండియాలో చూస్తున్నాం ఒక న్యూస్ ఐటమ్. మనం ఈ డీజిల్ పెట్రోల్ మనం క్వాంటిటీ అంటే ఇంపోర్ట్స్ తగ్గినప్పటికీ కూడా బిల్లు డబల్ అయింది. ఎందుకు అయిందంటే పెట్రోల్ మన క్రూడ్ ఆయిల్ రేట్స్ కూడా డబల్ అయింది. కాబట్టి ఇప్పటి వరకు కూడా ఇంకా రియల్ ఎఫెక్ట్ భారతదేశ ఆర్థిక వ్యవస్థ మీద పడలేదు. ప్రపంచంలో చాలా దేశాలు ఇంక్లూడింగ్ అమెరికా, యూరోప్లో కూడా రేట్స్ బాగా పెరిగినాయి. పక్కనున్న బంగ్లాదేశ్, పాకిస్తాన్ అయితే వీటి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు, శ్రీలంక, నేపాల్. కానీ ఈవెన్ డెవలప్డ్ కంట్రీస్, ఈవెన్ చైనా అటువంటి దేశంలో కూడా పెరిగినాయి, రేట్స్ పెరిగినాయి.
అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఇది కేవలం రాజకీయ పార్టీలకే పరిమితము అని చూడడం కాకుండా, సరే ఇప్పుడు కాంగ్రెస్ వైసీపీ అపోజిషన్ ఉంది కాబట్టి వాళ్ళు ధర్నాలు చేయొచ్చు, ఎందుకంటే ప్రతిపక్షం కాబట్టి మేము ప్రజల కోసం పోరాడతాను వాళ్ళు చెప్పుకోవచ్చు. కానీ ఒకటి వాస్తవంగా ఆలోచిస్తే ఏంటంటే ఈ రేట్లు అన్నవి ఇప్పటికీ ఆగవే అనుకుంటా. నా ఉద్దేశంలో ఇంకా ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ వార్ అన్నది మొన్న చైనాకు ట్రంప్ వేయించిన తర్వాత కూడా ఆ డెడ్ లాక్ అంటే ఏదైతే అనిశ్చిత పరిస్థితి ఉన్నదో అది ఇంకా సాల్వ్ కాలేదు. ఆ సాల్వ్ కాకపోవడానికి ఒక బలమైన కారణం ఇప్పుడు నిపుణులు ఏం చెప్తున్నారంటే, అమెరికాలో ఆయిల్ అమ్ముకోమనంటే వాళ్ళకు 80 నుంచి $90 ఒక బ్యారెల్ అయితేనే వాళ్ళు అక్కడ ఆయిల్ కంపెనీస్ వాళ్ళు ఆయిల్ అమ్మగలుగుతాయి. అది సెల్ రాక్ అంటారు, అంటే అక్కడ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఈ అమెరికా ఆర్థిక వ్యవస్థలో ఉన్న ఆయిల్ ల్యాబ్ అంతా కూడా ఈ ఈ యుద్ధాన్ని చాలా రోజులు ఇంకా ఇది సాగదీయాలి, ప్రొలాంగ్ చేయాలి. చేస్తే ఏంటంటే అంతర్జాతీయంగా $110 నుంచి $120 ఉన్నప్పుడు పెద్ద ఎత్తున అమెరికా ఆయిల్ కూడా ఆయిల్ కంపెనీస్ కూడా విదేశాలకు అమ్మవచ్చు. ఇప్పుడు మొన్న ట్రంప్ పోయినప్పుడు ఒక పెద్ద అగ్రిమెంట్ ఏంటంటే చైనాతో మా ఆయిల్ కొనాలంటే జీపింగ్ కూడా ఒప్పుకోవడం జరిగింది. అమెరికా ఆయిల్ చైనా కూడా కొంటుంది, మనం కూడా కొంటుంది. అంటే ఇవన్నీ కూడా చాలా అంశాలు ఉన్నాయి. ఏ అంశాలు ఎక్కడ బలంగా పనిచేస్తున్నాయి, ఎందుకు చిన్న దేశాన్ని వాళ్ళు యుద్ధం చేసి కూడా అమెరికా ప్రొలాంగ్ చేస్తున్నది అనేది ఆయా కారణాలు చాలా ఉన్నాయి. ఆ కారణాలు వల్ల కూడా మనకు ఒకటేంటంటే ఈ జరుగుతున్న కారణాల విన భారతదేశానికి నియంత్రణ కానీ లేకపోతే ఇంకో ఏదో అని కాదు, ఇక్కడ ప్రభుత్వ వైఫల్యాలు కాదు, లేదా పార్టీ నాయకులు కాదు, లేదా ఎవరి వైఫల్యాలు కాదు. ఇది ఒక అనివార్య పరిస్థితులలో ఇప్పుడు ప్రపంచమే నడుస్తున్నది. భారతదేశం కాదు, మొత్తం దాదాపుగా భారతదేశంతో సహా అన్ని దేశం. ఇంకా మన భారతదేశానికి సమస్య ఏంటంటే మన సెకండ్ బిగ్గెస్ట్ ఆయిల్ ఇంపోర్టర్, మనకు ప్రపంచంలోనే రెండో అతిపెద్ద దేశం, మనం ఆయిల్ ఇంపోర్ట్ చేసుకునే దేశం. కాబట్టి మన మీద తీవ్రమైన ప్రభావం ఉన్నది. కాబట్టి ఒకటేంటంటే మనం అందరం కూడా కోరుకోవాల్సింది ఏంటంటే ఈ తొందరగా యుద్ధం ఆగిపోవాలి, మళ్ళీ ఇంటర్నేషనల్ మార్కెట్ స్థిరీకరణ జరిగి మళ్ళీ ఆయిల్ రేట్స్ తగ్గాలి. అప్పటి వరకు కూడా ఈ సమస్య అదే విధంగా ఉంటుంది. ఇంకొకటి మేడం, ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ధరలు పెరగడమే కాదు, ఈ సప్లై చైన్ అంటే ఇప్పుడు మనకు వచ్చే ఆయిల్ కానీ లేకపోతే గ్యాస్ కానీ దాని యొక్క పరిమాణం కూడా బాగా తగ్గిపోతుంది. ఎందుకంటే అక్కడ స్టేట్ ఆఫ్ హార్మోన్స్ నుంచి కూడా ఆ షిప్స్ పెద్ద ఎత్తున రావడం లేదు. కాబట్టి భవిష్యత్తులో ఈ యుద్ధం ఇదే విధంగా అనిశ్చిత విధానం ఇదే విధంగా జరిగి ఇంకొక 2-3 నెలల వరకు ఇదే పరిస్థితి ఉంటే మాత్రం మనకు సప్లై కూడా చాలా తీవ్రమైన ప్రతికూల పరిస్థితులలో కూడా భారతదేశం పోవడానికి అవకాశం ఉన్నది. చాలా మంది ఆర్థికవేత్తలు కూడా భయపడుతున్నారు. అసలు ఈ యుద్ధం యొక్క పరిణామాలు ఇంతవరకు భారతదేశం మీద పడలేదు, పడితే మాత్రం చాలా తీవ్రంగా ఉంటాయి. అది పెద్ద ఎత్తున ధరలు పెరుగుతాయి, ఇన్ఫ్లేషన్ భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఉంటుంది, అభివృద్ధి రేటు కూడా కుంటుపడుతుంది. అంటే మామూలుగా చిన్న చిన్న ఏదో వైసీపీ చేసింది ధర్నాలు ఇవన్నీ కాదు, భారతదేశ ఆర్థిక వ్యవస్థే అతలాకుతలమయ్యే ప్రమాదం ఉన్నదని కూడా చాలా మంది భయపడుతున్నారు. అందుకని ఆర్బీఐ అనేక గైడ్ లైన్స్ ఇస్తున్నది. ఇప్పుడు కన్జంప్షన్ అంటే వినియోగం తగ్గియాలి కాబట్టి గోల్డ్ లోన్ మీద కూడా 2.5 లక్షల కన్నా ఎక్కువ తీసుకుంటే ఇన్కమ్ ట్యాక్స్ స్టేట్మెంట్ ఇవ్వాలి. అంటే అనేక రకాలుగా నిర్బంధాలు మెల్లగా స్టార్ట్ అవుతున్నాయి. ఒక దిక్కు బ్యాంక్ రేట్స్ పెరగడం, ఇటు ధరలు పెరగడం, అన్ని విధాలుగా జరుగుతున్నది. అంటే ఆర్థిక వ్యవస్థలో కొంత అనిశ్చిత పరిస్థితి, కొంత టైట్ అండ్ బెల్ట్ అంటారు. అంటే ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కాబట్టి ఇది నా ఉద్దేశంలో మాత్రం రాజకీయ పార్టీలకు కానీ ప్రభుత్వాలకు కానీ ఒక విధంగా ఛాలెంజ్. ఎందుకంటే అధికారంలో ఉన్న పార్టీలు వాళ్ళు మేనేజ్ చేసుకోవాలి కాబట్టి ధరలు బాగా పెరుగుతాయి. అటు కేంద్ర ప్రభుత్వం మీదే ఉంటాయి, రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంటాయి. కాబట్టి ప్రభుత్వాలకు ఏంటంటే సాధ్యమైనంత వరకు తక్కువ నష్టంతోనే బయటపడాలని ప్రభుత్వాలు చూస్తుంది. కాబట్టి ఈ బ్యాలెన్సింగ్ మేనేజ్మెంట్ మరి భవిష్యత్తులో ఏ విధంగా ఉంటుంది అనేది మనం రాబోయే కాలంలో చెప్తాం.